శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కాలం ఒక ప్రవాహం లాంటిది. గడిచిన రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అన్నది ఉగాది పంచాంగం అందిస్తుందన్నారు. తెలుగు క్యాలెండర్ మారడమే కాకుండా ప్రకృతి పురివిప్పి నాట్యమాడుతూ కొత్త చిగురుతో ఆహ్వానం పలికేది ఉగాది అని ఆమె పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం స్థానిక జేకే గార్డెన్స్ లో ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. ఆత్మీయ వాతావరణంలో సందడిగా సాగిన ఈ వేడుకలో కవి పండితులకు, కళాకారులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సరం అంటే ఓటమి అనే భావనతో చాలా మంది ఆందోళన చెందుతారని, అయితే దుర్గుణాలకు, దురాచారాలకు పరాభవంగా మంచికి విజయంగా భావించాలన్నది నిగూఢ అర్థమని ఆమె విశ్లేషించారు. తొలుత విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్ శర్మ శిష్య బృందం నృత్య ప్రదర్శనతో అలరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం పుల్లెల సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు. ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపటి వెంకటరాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బత్తుల వెంకటలక్ష్మి, ఓలేటి సత్యనారాయణ తదితరుల చేతుల మీదుగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, తెలుగు వెలుగు అరిపిరాల నారాయణరావు, మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర్ శర్మ, సిహెచ్ కుర్మయ్య, తలారి వాసు, జిత్ మోహన్ మిత్ర, గూటం స్వామి, చాగంటి మాలతి, శ్రీపాద సీతా మహాలక్ష్మి, గొడవర్తి రమాదేవి, సీనియర్ జర్నలిస్ట్ సత్య తదితరులను సత్కరించారు. అనంతరం ఎంపీ పురంధేశ్వరిని మహిళా బృందం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బొమ్ముల దత్తు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, పైడికొండల మాణిక్యాలరావు, నీరుకొండ వీరన్న చౌదరి, అడబల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, నర్సిపల్లి హారిక, వాడ్రేవు అలివేలు, లక్ష్మీనారాయణ జవ్వర్, మద్దిపటి రజని, వీర వీరాంజనేయులు, యానాపు యేసు, కాలేపు సత్యసాయిరం, పెద్ద ఎత్తున కార్యకర్తలు, కూటమి నాయకులు, పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా పరాభవం అనేటువంటి పదం వినపడగానే చాలామందిలో ఆందోళన కలగడం అనేది సర్వసాధారణం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, తెలుగులో పరాభవం అంటే అది ఒకంత అవమానం అనేటువంటి అర్థం వచ్చినప్పటికీ కూడా సంస్కృతంలో చూసినట్లయితే పరాభవం అంటే ఓటమి అని అర్థం. కనుక మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించడం, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఓడించడం. కనుక పేరు బట్టి ఆందోళన చెందకుండా ఏ విధంగా మనం చెడు మీద విజయాన్ని సాధిస్తూ చెడుని ఓడిస్తూ మనం ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించాలని, అదేవిధంగా ఏదైతే ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు మన జీవితంలో అవన్నీ కూడా ఒక అనుభూతిని కల్పించేటువంటి అంశాలు. కనుక ఆ రకంగా భగవంతుడు మన జీవితాలు ఎప్పుడు కూడా బాగుండాలి అని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. లోకంలో అందరికీ దృష్టాంతం ఏంటంటే వాతావరణ సూచనలు వస్తూ ఉంటాయి. ఇవాళ ఏదో దొంగల కంపెనీ తుఫాను ఏర్పడింది, జాగ్రత్తగా ఉండండి, లేదా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి అనే మాట. అలాగా ఒక హెచ్చరిక చేస్తుంది మనకి శాస్త్రం. ఏ సమయంలో ఎలాంటి పని చేయాలి, ఏ పని చేస్తే ఎటువంటి లాభం వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనని ఒక అవగాహన కల్పించి మనం మంచి పనులు చేయడానికి తగిన సమయాన్ని నిర్దేశిస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే తప్ప మనలో నిరాశ నిస్పృహాలు అనడానికి అవకాశం లేదు. అయితే ఒక మాట మాత్రం నిజం, జరగడం అనేది జరగడం మనదు. మన పద్యాన్ని చదివినా చదవకపోయినా ఇవాళ
ఏం జరగాలి రాసిన పిల్లలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం చదువుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే మంచి జరిగితే పొందుకోకూడదు